స్టీల్ ప్లాంట్ పేరుతో కడప జిల్లా ప్రజలను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. జమ్మలమడుగులో కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలను వేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఆమె అన్న జగన్ పై నిప్పులు చెరిగారు. స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ 2 సార్లు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఒక ఇటుక రాయిని కూడా వెయ్యలేదని ఎద్దేవా చేశారు. దివంగత వైఎస్ఆర్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత 5 సంవత్సరాలలో 2 సార్లు వచ్చారు. 2 సార్లు ఒకసారి వచ్చారు, శంకుస్థాపన చేశారు. మళ్ళీ సంవత్సరాలు గడిచింది, ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ భూమి పూజ చేశారు. మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు, శూన్యం. నిజంగానే ఇది చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న రీతిలోనే ఉంది. ఇదేమిటండి, జోక్ అయిపోయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయిపోవును ఈ ప్రాజెక్టు. 15 సంవత్సరాలు అయింది. ఒక్క మనిషి చనిపోయి 15 సంవత్సరాలు అయింది. అందుకు గాను ఈ రోజు వరకు కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు రాలేదు. ఇక్కడ మరి ఈ ప్రజలంతా, ఈ బిడ్డలంతా ఎక్కడికి బతకాలి, ఎలా బతకాలి? వలసలు పోతున్నారు. ఇప్పటికీ కూడా ఇది కరువు ప్రాంతంగానే ఉంది. ఒక్క బొట్టు నీళ్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్ప. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి.